ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో గులాబీ పార్టీ వ్యూహం ఏంటి? ఈసారి జరిగే ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్దతు ఎన్డీఏ అభ్యర్థికి ఇస్తుందా, లేక ఇండియా కూటమి అభ్యర్థికి మద్దతు ఇస్తుందా, లేక ఈసారి జరిగే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో తటస్థ వైఖరిని బీఆర్ఎస్ తీసుకుంటుందా? ఇంతకు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీఆర్ఎస్ దారిటు, ఇంతకు తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్ పార్టీల స్టాండ్ ఏంటి? ఏం చర్చ జరుగుతుంది? వాస్ ది స్టోరీ. జగదీప్ ధన్కడ్ రాజీనామాతో భారత ఉపరాష్ట్రపతి పదవికి ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ రిలీజ్ చేసింది. దీంతో దేశంలో రాజకీయ పార్టీల వైఖరి ఏంటి అనే చర్చ జరుగుతోంది. దీంతో ఎప్పుడు బీఆర్ఎస్ వ్యూహం ఏ విధంగా ఉంటుంది అనే దానిపై ఇప్పుడు ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో లోక్సభ, రాజ్యసభకు చెందిన ఎంపీలు ఓట్లు వేస్తారు. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీకి 4 రాజ్యసభ సభ్యులు ఉన్నారు. 2014లో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ఇచ్చింది. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి అభ్యర్థులకు గులాబీ పార్టీ మద్దతు ఇచ్చింది. రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేసిన రామ్నాథ్ కోవింద్ కు, ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేసిన వెంకయ్య నాయుడుకు కేసీఆర్ బేషాతరుగా సపోర్టు చేశారు. అప్పుడు కేంద్ర ప్రభుత్వంతో గులాబీ పార్టీ సఖ్యతతో ఉండటంతో ఎన్డీఏ అభ్యర్థులకు బీఆర్ఎస్ ఎంపీలు ఓట్లు వేశారు. బీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీఆర్ఎస్ వైఖరి మారింది. బీజేపీతో విభేదాలు రావడంతో యూపీఏ కూటమి పార్టీలు బలపరిచిన రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా, ఉపరాష్ట్రపతి అభ్యర్థి మార్గారెట్ ఆల్వాకు బీఆర్ఎస్ మద్దతు ఇచ్చింది. యూపీఏ రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాను హైదరాబాద్ కు పిలిచి కేసీఆర్ భారీ ర్యాలీతో స్వాగతం పలికారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ కు కాంగ్రెస్ ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న యూపీఏ కూటమికి బీఆర్ఎస్ మద్దతు ఇచ్చింది. ప్రస్తుతం అటు ఎన్డీఏ కూటమి, ఇటు ఇండియా కూటమి ఇద్దరు దక్షిణాది రాష్ట్రాలకు చెందిన వారిని ఉపరాష్ట్రపతి అభ్యర్థులుగా బరిలోకి దించారు. ఎన్డీఏ కూటమి తరపున మహారాష్ట్ర గవర్నర్ గా ఉన్న తమిళనాడుకు చెందిన సిపి రాధాకృష్ణన్ను పోటీలోకి దింపింది. ఇండియా కూటమి నుంచి తెలంగాణకు చెందిన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి పోటీలో ఉన్నారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డికి ఇండియా కూటమిలో అన్ని పార్టీలు మద్దతు ఇచ్చాయి. తెలంగాణ ఉద్యమానికి జస్టిస్ సుదర్శన్ రెడ్డి సపోర్టు చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు సన్నిహితుడిగా పేరుంది. దీంతో జస్టిస్ సుదర్శన్ రెడ్డి బీఆర్ఎస్ సపోర్టు కోరే అవకాశం ఉంది. ఇప్పటికే తెలంగాణలో ఉన్న అన్ని పార్టీలు జస్టిస్ సుదర్శన్ రెడ్డికి మద్దతు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి ఓపెన్ కామెంట్స్ చేశారు. ఇండియా కూటమి రాజకీయాలకు అతీతంగా న్యాయ నిపుణుడు, న్యాయ కోవిదుడు జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారిని అభ్యర్థిగా ప్రకటించడంతో రాజకీయాలకు అతీతంగా మనందరము ఏకం అవ్వాల్సిన సందర్భము. అందుకే ఈరోజు తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, ఎంఐఎం పార్టీ, అదేవిధంగా ఉభయ రాష్ట్రాలలో ఉన్న బీజేపీ రాజ్యసభ, లోక్సభ మెంబర్స్కు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, తెలుగువాడికి దక్కిన గౌరవం జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించడం. అందుకే మనందరం కలిసికట్టుగా 42 మంది లోక్సభ సభ్యులు, 18 మంది రాజ్యసభ సభ్యులు, ఉభయ రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళందరం ఒక తాటి మీదకి వచ్చి జస్టిస్ సుదర్శన్ రెడ్డి గెలుపులో భాగస్వాములు కావాలి. దీనిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ప్రస్తుతం బీఆర్ఎస్ ఏ కూటమిలో లేదని అన్నారు. రాష్ట్రంలో యూరియా కొరత సెప్టెంబర్ 9వ తేదీలోపు ఎవరు తీరిస్తే వారికి సపోర్టు చేస్తామని అన్నారు. బీజేపీ అనే పార్టీ తెలంగాణకు చేసింది గుండు సున్నా, స్పష్టంగా చెప్తున్నాం. ఇప్పుడు 20 నెలలుగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు కొట్టింది గుండు, ఇచ్చింది గుండు సున్నా. ఇది వాస్తవం. ఇవాళ యూరియా షార్టేజ్ ఉన్నది. ఎవరు బాధ్యులండి? కాంగ్రెస్, బీజేపీ కాదా? కేంద్రంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్. మరి 2 దౌర్భాగ్య పార్టీల వల్ల తెలంగాణలో 70 లక్షల మంది రైతులు వానల్లో తడుస్తూ ఎరువుల కోసం ఎండుతుంటే వీళ్ళకి మాత్రం ఎలక్షన్ రాజకీయాలు కావాలి. ఎలక్షన్ కావాలి, కలెక్షన్ కావాలి, ప్రైవేట్ మార్కెటింగ్ చేయాలి, బ్లాక్ మార్కెటింగ్ చేయాలి. ఇదే దందా. అందుకే అంటున్నారు 2 దొందే 2 పార్టీలు కలిసి స్టేట్మెంట్ ఇవ్వమని. రాష్ట్రానికి సరిపడా యూరియా, ఎవరు 2 లక్షల టన్నుల ఎరువులు మేము తీసుకొచ్చి సెప్టెంబర్ 9 లోపల పెడతాం అని స్పష్టంగా అష్యూరెన్స్ ఇస్తే ఆ అభ్యర్థికి ఓటేసే విషయంలో మేము ఆలోచిస్తాం, సానుకూలంగా పరిశీలిస్తాం. ఇక ఏపీలో ప్రస్తుతం టీడీపీ కూటమి పవర్ లో ఉంది. అక్కడ టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి కూటమిలో ఉన్నాయి.
కూటమి పార్టీలో ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ఇస్తున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటన చేశారు. ఇక విపక్ష వైసీపీ సైతం ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు తెలపనుంది. ఇక జగదీప్ ధన్కడ్ ఆకస్మిక రాజీనామా చేయడంతో మరోసారి ఉపరాష్ట్రపతి పదవికి ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం 4 రాజ్యసభ సభ్యులు కేఆర్ సురేష్ రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, దామోదర్ రావు, బండి పార్థసారథి రెడ్డి ఉన్నారు. దీంతో ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎటువైపు ఉంటుంది అనే దానిపై చర్చ నడుస్తోంది. ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ఇస్తుందా, లేక యూపీఏ అభ్యర్థికి మద్దతు ఇస్తుందా, లేక 2 పార్టీలకు సమానంగా తటస్థంగా ఉంటుందా అనే దానిపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. ఇక ప్రస్తుత పరిస్థితుల్లో బీఆర్ఎస్ తటస్థంగా ఉండే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. బీజేపీలో బీఆర్ఎస్ విలీనమవుతుంది అనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఎన్డీఏ అభ్యర్థికి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి యూపీఏ అభ్యర్థికి మద్దతు ఇస్తే ఇబ్బందులు తప్పవనే ఆలోచనలో బీఆర్ఎస్ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది.